యా, జూబ్లీహిల్స్పై గులాబీ గురి అర్థమైంది కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇక్కడ చాలామంది విషయాలు మొన్న నేను ఒక అనాలిసిస్ చేసిన, దాంతోపాటు ఇవాళ ఇంకొక లేటెస్ట్ అప్డేట్స్తో పాటు కొన్ని అనాలిసిస్ కూడా చేయబోతున్నా. సో జూబ్లీహిల్స్పై గులాబీ గురి అంటూ చూస్తాను కదా. సో జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి కాన్స్టిట్యూన్సీలో మాగంటి గోపీనాథ్ చనిపోయింది కదా. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడ ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా పోటీ చేయడానికి సిద్ధమైపోయినాయి. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు బీజేపీ, ఈ మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో దీనిలో ఎవరెవరు రేస్లో ఉన్నారు ఏంటిది అనేది ఒకసారి నేను మళ్ళొకసారి క్లియర్గా ఇప్పుడు చెప్తాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే రాబోయే గ్రేటర్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ బూస్ట్ ఇవ్వాలని భావిస్తున్నది. గ్రేటర్లో బీఆర్ఎస్కు గట్టి పట్టు ఉంది. అయితే తిరిగి దాన్ని చాటేందుకు గులాబీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ సంస్మరణ సభలను నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో ఏర్పాటు చేసి క్యాడర్ను ఉప ఎన్నికలకు సన్నద్ధం చేయబోతున్నదంటూ చూస్తాం. సో ఇక్కడ విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభలు పెడితే జనాలు ఎవరు రావడం లేదట, ఇంట్రెస్ట్ చూపడం లేదట. సో ఇక్కడ వాళ్ళ భార్యకే టికెట్ ఇచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మాగంటి వైఫ్కి టికెట్ ఇచ్చేటట్టుగా కనబడుతోంది. అయితే ఇక్కడ మేజర్గా ఒక కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు గెలవడానికి ఎక్కువ, అంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ కావచ్చు, గతంలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో అక్కడ కమ్మ సెంటిమెంట్ ఉంది. సో దీనిలో భాగంగా మాగంటి గోపీనాథ్ భార్య ఫస్ట్ ప్రియారిటీగా కనబడుతోంది బీఆర్ఎస్ పార్టీకి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నిన్న తెలిసిన విషయం ఏంటంటే పువ్వాడ అజయ్ ఖమ్మం సంబంధించిన మంత్రి, ఆయనే కూడా ఇక్కడ నుంచి పోటీ చేయడానికి కొంత ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన పేరు కూడా ప్రపోజల్లో కనబడతా ఉంది. వీళ్ళు కాక ఇంకెవరెవరున్నారో ఒకసారి మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఈ నియోజకవర్గంలో బస్తీ ప్రజల ఓటు బ్యాంక్ కీలకం. అయితే ఈ నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2018, 2022లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గం నుంచి మెజార్టీ కార్పొరేటర్లను బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే అనారోగ్యంతో మాగంటి చనిపోవడంతో ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఈ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. చేజారకుండా పక్కా ప్రణాళిక రూపొందిస్తుంది. ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రభుత్వ వైఫల్యాన్ని సైతం ప్రజల ఎండగట్లో పాటు మాగంటి నియోజకవర్గానికి చేసిన కృషి వివరించాలని భావిస్తున్నారు. డీజిల్ వర్గ సంస్మరణ సభలు ఇక్కడ చూడండి. మాగంటికి భార్య ఎవరైతే ఉన్నారో సునీతకు టికెట్ అట. సో చూడండి, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు ఉప ఎన్నికలు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధిష్టానం ఆమెతో త్వరలోనే సంప్రదింపులు చేయనట్లు సమాచారం. ఇక్కడ మాగంటి భార్యకు టికెట్ అనౌన్స్ అయిన, అంటే వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మాగంటి గోపీనాథ్ చనిపోయింది అని చెప్పేసి బయటకు చెప్పారు. వాస్తవంగా చాలా సంచలన విషయాలు ఉంటాయి. మాగంటి గోపీనాథ్ ఎప్పుడో 3-4 రోజుల క్రితమే ఆయన కొంత చనిపోయింది అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారిస్తే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు. సో కేటీఆర్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చిన తర్వాతనే అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది. ఇది జరిగిన విషయం, వాస్తవం ఇది, ఎవరికి తెలియని విషయం ఇది. సో ఆమె అంగీకరిస్తుంది. వాళ్ళు డిమాండ్ చేసిరు, అక్కడ వాళ్ళ భార్యకే ఇవ్వాలని డిమాండ్ చేసినాడు. ఇప్పుడు ఏంది కొత్తగా పార్టీ వాళ్ళ భార్యకి ఇవ్వాలని దాంట్లో ఉన్నారు, కానీ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే అందులో ఇంకా చాలా రకాల బీఆర్ఎస్ పార్టీ ఇంకా చాలా రకాల ఆలోచన చేస్తోంది. మాగంటి గోపీనాథ్ భార్యనా, లేకపోతే పువ్వాడ అజయ్నా, లేకపోతే ఇంకెవరన్నా దించాలా అనేటువంటి దానిలో కొంత ఆలోచన చేసినట్టు తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా పార్టీలో కీలక నేతలైన పీజీఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. సో వీరు కాకుండా ఇంకా కొంతమంది పార్టీలో సీనియర్ నేతలు సైతం ఈ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం వద్ద విన్నవించుకున్న సమాచారం. అయితే విష్ణువర్ధన్ రెడ్డి లేదా శ్రీధర్ రెడ్డి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ పీజీఆర్ సన్ను విష్ణువర్ధన్ రెడ్డి ఒకరు. అదేవిధంగా ఇప్పుడు రావుల శ్రీధర్రావు, గతంలో బీజేపీలో ఉన్నటువంటి రావుల శ్రీధర్ రెడ్డి, ఆయన కూడా ఈ యొక్క టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇట్లా ఈ 4 పేర్లు కాకుండా ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో వాళ్ళలో ఎవరికి టికెట్ ఇస్తారు ఏంది అనేది పార్టీ డిసైడ్ ఇస్తారు. మ్యాక్సిమం సెంటిమెంట్ వర్కౌట్ చేయాలంటే మాత్రం ఈమెకి ఇస్తారు, కమ్మ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలంటే మాత్రం పువ్వాడకి ఇస్తారు. లేదు ఇక విశ్వవర్ధన్ రెడ్డి ఉన్నాడు, పెద్దగా ఆయనకు నాకు తెలిసి అయితే గతంలో అంత పట్టున్నప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాడు. సో ఆయన అంత ఈజీగా గెలవడానికి అవకాశం లేదు. సో రావుల శ్రీధర్ రెడ్డి ఎంత పోటీ చేసినా అక్కడ గెలవాడు, పెద్ద పరిచయాలు తక్కువ. సో గెలవడు కాబట్టి మ్యాక్సిమం వీళ్ళిద్దరిట్లో ఎవరికొకరికి వడవాడకి స్కోప్ అయితే కనబడతా ఉంది. ఇక జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ, సో ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా అజారుద్దీన్ టికెట్ ఆశిస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఆల్రెడీ మొన్న ఆయనకు అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫహీమ్ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఫహీమ్ ఖురేషి కూడా ఆయన పేరు కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా జూబ్లీ హిల్స్లో 70,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉన్నాయి.
70,000కు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రధానంగా ముస్లిం అభ్యర్థి ఇస్తే బాగుంటుందనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ముస్లిం కమిటీ నుంచి ప్రధానంగా ఇద్దరు రేసులు ఉన్నారు. అయితే దీని తర్వాత ఇంకెవరున్నారు, పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా, ఆమె కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఆమెకి ఇస్తారా ఇయ్యరా అనేది కొంత డౌట్. ఆ తర్వాత ఇక్కడ నవీన్ యాదవ్ ప్రముఖంగా ఉన్నాడు. ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి 2014లో పోటీ చేసిండు, 2018లో కూడా పోటీ చేసి కొన్ని ఓట్లను గణనీయంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి. తర్వాత 2023 డిసెంబర్లో కాంగ్రెస్లో జాయిన్ అయిపోయి అజారుద్దీన్కి మద్దతుగా నిలవడం జరిగింది. సో ఇప్పుడు అజారుద్దీన్ పోటీ చేసినా గెలుస్తాడో గెలవడని ఒక అనుమానం అయితే ఉన్నది. కొంత నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే గెలుస్తాడు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇక్కడ వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఏం చూస్తుంది, నువ్వు పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు, పార్టీ ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఎన్నికకు ఎంత ఇస్తావు, ఎంత ఖర్చు పెడతావు. సో ఇట్లా ఈ ఈక్వేషన్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఎవరు గెలిచినా కానీ 100% వాళ్ళు మంత్రి కాబోతున్నారు. నేను చెప్తా ఎందుకు అంటే, ఫర్ సపోజ్ హైదరాబాద్లో ఇంతవరకు మంత్రి లేడు. ఓకే, ఇప్పుడు జూబ్లీస్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇచ్చి గెలిచిరో వాళ్ళు 100% గెలుస్తారు. ఒకవేళ ముస్లింకి ఇస్తే ఖచ్చితంగా ముస్లిం ఒకరు మంత్రి అవుతారు, అజారుద్దీన్కి ఇచ్చిన మంత్రి అవుతారు, ఫైన్ ఖురేషికి ఇచ్చినా మంత్రి అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి కూడా లేడు. ఆ తర్వాత ఒకవేళ నవీన్ యాదవ్కి ఇచ్చిన అనుకోండి, నవీన్ యాదవ్కి ఇచ్చి ఒకరు గెలిస్తే యాదవ్ సామాజిక వర్గం నుంచి రిప్రజెంటేషన్ లేదు, ప్లస్ హైదరాబాద్ రిప్రజెంటేషన్ లేదు. కాబట్టి ఈ 2 రకాల ఈక్వేషన్లతోటి నవీన్ యాదవ్ గెలిచినా మంత్రి అవుతాడు, ఇటు వీళ్ళిద్దరే పోటీ చేసినా మంత్రి అవుతారు. కానీ ఇక్కడ నవీన్ యాదవ్కు ఎక్కువ స్కోప్ కనబడతా ఉంది. ఎందుకంటే విస్తృతమైన ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ఎవరైనా కానీ ఈయనను యాక్సెప్ట్ చేస్తారు నవీన్ యాదవ్ను. ముఖ్యంగా నవీన్ యాదవ్ గతంలో చాలామంది విద్యార్థులకు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, చాలామంది టీచర్లను తీర్చిదిద్దే వ్యక్తిగా ఆయన ఒక మంచి గుర్తింపు ఉంది. ప్లస్ చాలామందికి పట్టాలు, కొన్ని 100,000 మందికి పట్టాలు ఇప్పించిన ఘనత నవీన్ యాదవ్కు ఉంది. ఇట్లా బస్తీలలో చాలామంది పేదలకి నిరుపేదలకు సాయం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇప్పించిన ఘనత నవీన్ యాదవ్ కుటుంబానికి ఉంది. సో అదేవిధంగా చాలామంది టీచర్ల ట్రైనింగ్ ఇప్పించి టీచర్లు తయారు చేసిన ఘనత నవీన్ యాదవ్కు ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. సో ఆయనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆయనకి ఏంటంటే రైట్ ప్లాట్ఫామ్ లేక, రైట్ పొలిటికల్ పార్టీ లేక ఆయన ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ప్లస్ అక్కడ టికెట్ ఇవ్వగలిగితే ఒక యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయింది అనుకోండి, మంత్రి అవుతాడు. 100% మంత్రి అయింది అనుకోండి, ఇటు హైదరాబాద్లో ఒక మంత్రి ఉంటాడు, అదేవిధంగా యాదవ్ సామాజిక సంబంధించినటువంటి మంత్రి బలంగా ఉంటాడు. సో ఇది మేబీ ఎవరికి టికెట్ ఇచ్చినా, ఇటు ముస్లింకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కానీ మంత్రి అయ్యడానికి జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిస్తే కనుక మంత్రి అవడానికి స్కోప్ అయితే చాలా బలంగా కనబడతా ఉంది. సో ఇది నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి విషయం. అయితే బీజేపీ సంబంధించి దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసిండు, 27,000 ఓట్లు వచ్చినాయి. సో ఆయనకు టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అదేవిధంగా పద్మ వీరపనేని పోటీ చేయడానికి ఆమె కూడా చాలా పెద్ద ఎత్తున సీరియస్గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అటు కీర్తిరెడ్డి కూడా పోటీ చేస్తూ ఉంది, పోటీకి రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీంతో పాటు ఆర్ఎస్ఎస్ నుంచి లక్ష్మీనారాయణ అనేటువంటి ఒక పేరు కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి, సికింద్రాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన దానిలో ఒక కీలకమైనటువంటి పదిలో ఉన్నాడట. సో ఆయన కూడా లక్ష్మీనారాయణ ఆయన కూడా చాలా సీరియస్గా కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి, బీసీ సామాజిక వర్గం అంటే కాపులు అక్కడ పెద్ద ఎత్తున కాపులు కూడా ఉంటారు కాబట్టి లక్ష్మీనారాయణ కూడా ఆయన కూడా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నలుగురికి ఇట్లా నలుగురిలో ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు, కానీ ఈ నలుగురు అయితే ప్రధానంగా రేస్లో ఉంటారు. దానిలో దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసిండు, ప్లస్ 27,000 ఓట్లు వచ్చినాయి. పద్మ వీరపనేని కమ్మ సామాజిక వర్గం, సో ఆ ఈక్వేషన్లో ఆమె టికెట్ వచ్చినా ఆశ్చర్యం లేదు. కీర్తిరెడ్డి గత 2 సంవత్సరాల నుంచి కూడా బీజేపీకి చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ వస్తూ ఉంది. ఆమె ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున అంతకుముందు చేసింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఆ తర్వాత లక్ష్మీనారాయణ చాలా సైలెంట్ వర్క్, ఆర్ఎస్ఎస్ కాబట్టి వాళ్ళ సైలెంట్ వర్క్ ఉంటుంది. సో ఆయన బీసీ కులాల సంఘాలతో ఎప్పటి నుంచో కూడా మీటింగ్ పెడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జ్ కూడా ఒక కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు. సో ఆయన కూడా చాలా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఆయన కూడా రావడానికి స్కోప్ అయితే ఉంది. సో ఇట్లా ఎవరికి ఇచ్చినా ఎవరికి అయిపోయినా కానీ ఇది 3 పార్టీలకు కూడా పోటీ ప్రధానంగా ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ పరువు నిలుపుకోవాలంటే ఖచ్చితంగా గెలవాలి. సో ఇటు కాంగ్రెస్ పార్టీకి మేము బలంగా ఉన్నాం, ప్రజల్లో మా పైన వ్యతిరేకత లేదనుకోవాలనుకుంటే మళ్ళీ హైదరాబాద్లో ఖచ్చితంగా గెలవాలి, మాకు పట్టు ఉందని నిరూపించుకోవాలి, మాకు పట్టు ఉంది ఇప్పటికి కూడా అనేటువంటి నిరూపించుకోవాలి. ప్లస్ యాదవ్ సామాజిక వర్గాలు ముస్లింకి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే మంత్రి పదవి వచ్చని దాంట్లో అనుకుంటే ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టం తీసుకోవాలి. ఇటు బీజేపీ తాము కోల్పోతున్న ప్రభావాన్ని రేపు ఆల్టర్నేటివ్ మేమే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి అనే దాంట్లో అనుకుంటే వీళ్ళు కూడా పెద్ద ఎత్తున పనిచేస్తారు. సో 3 పార్టీలకు కూడా రసవత్తరమైనటువంటి పోటీ 3 పార్టీల మధ్య బలంగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్